గురించి తెలుసుకోబోయే ముందుగా మాఘపు శనివారాన్ని పురస్కరించుకొని శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని మనందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కలగజేసేటువంటి వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఈ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం చాలా విశేషమైనటువంటి స్తోత్రం. ముఖ్యంగా ఉద్యోగం లేక అవస్థపడుతున్నటువంటి సమయాల్లో ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ స్వామివారికి శంకులతా పుష్పాలను అర్పణ చేయడం కానీ, ఒకవేళ ఈ శంకులతా పుష్పాలని శంఖ పుష్పాలు అంటారు, ఇవి లభించకపోతే ఏవైనా సరే నీలం రంగులో ఉండేటువంటి పూలు కానీ స్వామివారి పాదాల దగ్గర పెట్టి నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే త్వరితగతిన ఉద్యోగం లభిస్తుంది. అంతేగాక మనకి ఎవరి ద్వారా అయినా సరే ఒక సహాయం కావాలి, ఆ వ్యక్తి ద్వారా ఆ సహాయం రావాలి అనుకున్నప్పుడు మనకి ఏ ఉపాయం తట్టట్ల, మనం ఎలా అడగాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవేమీ తెలియట్లేదు అనుకున్నప్పుడు కూడా ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ రావడం వలన శ్రీనివాసుడి కృపచేత ఆ సహాయం అంతా మనకు తప్పకుండా అంది వస్తుంది. అటువంటి భవ్యము, అమోఘము, అద్వితీయమైనటువంటి ఆ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని శ్రవణం చేసి స్వామివారి యొక్క చేయూతను అందుకుందాం. శేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపాణే శ్రీవత్సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం వేదాంత వేద్య భవసాగర కర్ణధార శ్రీ పద్మనాభ కమలార్చిత పాద పద్మ లోకైక పావన పరాత్పర పాపహారిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం లక్ష్మీపతే నిగమలక్ష్య నిజ స్వరూప కామాదిదోష పరిహారక బోధదాయిన్ దైత్యాదిమర్దన జనార్దన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం తాపత్రయం హర విభోరభసా మురారే సంరక్ష మాం కరుణయా సరసీరుహాక్ష మచ్చిష్య ఇత్యనుదినం పరిరక్ష విష్ణు శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.